దేవుని నామానికి వందనాలు. డాక్టర్ తెరెసా పాల్ గారు రాసిన శాశ్వత సత్యము పుస్తకము నుండి మీరు వింటూ ఉన్నారు. పాప కలుషిత లోకం. ఈ లోకం పాపంతో నిండిపోయింది. మనం నిత్యము దొంగతనం, హత్య, మానభంగాలు, అబద్ధాలు, లంచం, దోచుకోవడం, అవినీతి, కలహాలు, ఆత్మహత్యలు, వ్యభిచారం, విగ్రహారాధన, గర్భస్రావం, విడాకులు, ఇంకా ఎన్నో వింటూ ఉన్నాం. అలాగే చూస్తూ ఉన్నాం కూడా. రోజు రోజుకు పరిస్థితులు విషమిస్తూ ఉన్నాయి. అందరూ స్వార్థపరులుగా, అత్యాశపరులుగా అయిపోయారు. కుటుంబాల్లో సమాధానం లేదు. మత్తు పానీయాలు మరియు ఇతర దురభ్యాసాలు వివాహ సంబంధాన్ని నాశనం చేసి కుటుంబాలను విడగొడుతున్నాయి. తద్వారా ఎంతోమంది పిల్లలు అనాథలుగా, ఎందరో స్త్రీలు విధవరాళ్లగాను మారిపోతూ ఉన్నారు. హవ్వను మోసం చేసిన సాతాను అనేకులను నరకానికి తీసుకెళ్లేందుకు వారిని మోసం చేస్తూనే ఉన్నాడు. ఈ లోకం రోగంతో నిండిపోయింది. ప్రతిరోజు వేల మంది మానని రోగంతోనో లేక మరో విధంగానో మరణిస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో హెచ్ఐవి, ఎయిడ్స్, క్యాన్సర్, ట్యూమర్, అల్సర్, గుండెపోటు, ఆస్మా, వివిధ రకాల జ్వరాలు అనగా చికెన్ గున్యా, స్వైన్ ఫ్లూ, చక్కెర వ్యాధి, రక్తపోటు, కొలెస్ట్రాల్, మూత్రపిండాలు చెడిపోవడం, కరోనా, ఇంకా ఎన్నో రోగాలు పెరిగిపోతూ ఉన్నాయి. మనం అవిటి వారిని, చెవిటి మోగవారిని, గురిడి వారిని, కుష్ఠ రోగులను, పిచ్చివారిని, ఖైదీలను, దిక్కులేని వారిని చూచినప్పుడు మన గుండెలు లోపల తరుక్కుపోతాయి. మనం ప్రతి చోట దారిద్ర్యాన్ని చూస్తూ ఉన్నాం. వేల మంది అన్నం లేక అలమటిస్తూ మరణిస్తూ ఉన్నారు. అనేకులు విషపూరిత ఆహారం తినడం ద్వారా మరణిస్తూ ఉన్నారు. మనం ఇంట్లో కాకుండా బయట ఎక్కడైనా ఆహారం తీసుకోవాలనుకుంటే 2 సార్లైనా మనం ఆలోచిస్తాం. రైతులు వర్షం మరియు విద్యుత్ కొరత వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటువంటి కలుషితమైన వాటిని బట్టి మరణించే వారి సంఖ్య అధికమవుతుంది. రోగాలు రాని ఆహార పదార్థాలు కానీ, పండ్లు కానీ, కూరగాయలు కానీ మనకు దొరకడం కష్టం. కనుక ప్రతి ఒక్కరికి ఆయుర్దాయం తగ్గుతూ ఉంది. ఈ నవీన ప్రపంచంలో రోజు రోజుకు ప్రమాదాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. మనం రోజు చూసే దినపత్రికల్లో ఎన్నో భయానక వార్తలు ఉంటూ ఉన్నాయి. రైళ్ల ప్రమాదాలు, బస్ ప్రమాదాలు, కారు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, మోటార్ సైకిల్ ప్రమాదాలు, పడవ ప్రమాదాలు, ఇలా ఎన్నో జరుగుతున్నాయి. ప్రజలు ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించే భూకంపాలకు, సునామీలకు, తుపానులకు, పిడుగులకు, వరదలకు, నీళ్ల కొరత వల్ల ఎదురయ్యే కరువులకు, అధిక ఎండల వల్ల తగిలే ఎండ దెబ్బకు అందరూ ఎంతో భయంతో జీవితాన్ని గడుపుతున్నారు. అలా అయితే బాధించే ఇటువంటి సమస్యలకు పరిష్కారం ఏమిటి? వీటి నుండి బయటపడే మార్గం చూపేదెవరు? ప్రభుత్వం తీవ్రంగా పరిష్కారం కొరకు ఎంత ప్రయత్నించినా విఫలమైపోతుంది. వైద్య శాస్త్రం కొంతమేరకే చేయగలదు. మతం కూడా విఫలమైంది. తత్వశాస్త్రం కానీ ఇతర ప్రయోగాలన్నీ కొంతమట్టుకే సహాయపడగలిగాయి. అయితే మనల్ని విడిపించేదెవరు? ప్రజలు వారి పాపాల నుండి వెనుదిరిగి వస్తారని దేవుడు ఎదురు చూశాడు. కానీ ఉపయోగం లేకపోయింది. వారి పాపాల నుండి బయటపడేందుకు శత విధాల ప్రయత్నించి న్యాయాధిపతులను, రాజులను, ప్రవక్తలను పంపాడు. కానీ అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. చివరికి దేవుడు ఒక పరిష్కారం చూపేందుకు నిశ్చయించాడు. ఇదిగో, ఇక్కడ నీకొక శుభవార్త ఉంది. ఏమంటే మొట్టమొదటి క్రిస్మస్. అదే నీకు శుభవార్త.